హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణచంద్రరావు. ఈరోజు మనం ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ₹1,00,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవడం అవసరమా? అవసరమైతే దాంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? రైట్. మనకు 2010 నుంచి ఆల్మోస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటిదంటే ఎవ్రీ ఇయర్ లేదా 2 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక కొత్త వైరస్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అయితే మేము ఇక్కడ ఇచ్చాను చూడండి. జికా వైరస్సు, ఎబోలా వైరస్సు, H799 అండ్ MERS, H1N1 ఇలా రకరకాల వైరస్లు. ఇవి అయితే మనకు తెలిసినాయి కాబట్టి మనం ఈ పేర్లు పెట్టుకొని ఇక్కడ చూడడం జరుగుతుంది. తెలియని వైరస్లు ఎన్నో ఉన్నాయి. అది మనకు తెలియదు కాబట్టి వదిలేద్దాం. ప్రస్తుతానికి మనకి ఎన్నో రకాల వైరస్లు రావడం అయితే జరుగుతుంది. ఈ వైరస్ నుంచి తప్పించుకోవడానికి కేవలం మన దగ్గర ఉన్న వెపన్ ఏంటంటే హాస్పిటల్లో బిల్స్ను మనం తప్పించుకోగలిగితే చాలు. ఇక్కడ వైరస్లు రావడం వల్ల చాలా వరకు చనిపోవడం అనేది జరగదు. కానీ లాస్ట్ అంటే చివరి స్టేజ్ వరకు వెళ్ళి వచ్చినంత పని అవుతుంది. అలాంటి టైంలో మనకి ప్రాబ్లం అయితే క్యూర్ అయిపోయింది అనుకుంటాం. కానీ హాస్పిటల్లో బిల్లు మాత్రం దాన్ని చూసిన తర్వాత భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనకి హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ పాలసీస్ అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి మీరు హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ ఎందుకు తీసుకోవాలనేది మనం ఇక్కడ చర్చించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఎందుకు హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే సపోజ్ నాకు ఈరోజు 5 లక్షల కవరేజ్ పాలసీ ఉంది అనుకుందాం. నేను ఒక 20 సంవత్సరాల వరకు రెగ్యులర్గా 5 లక్షల కవరేజ్ పాలసీ కోసం ప్రీమియం పే చేస్తూ వెళ్ళాను. కానీ ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఈరోజు ఒక హార్ట్ సర్జరీ అయితే మినిమం 3 లక్షల నుంచి మ్యాక్సిమం 6 లక్షల వరకు మనకు బిల్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఈ సంవత్సరం నేను చెప్పేది, ఒకవేళ ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తే మనకి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర ఉన్న కవరేజ్ ఎంత? 5 లక్షలు. మరి అలాంటి టైంలో మనం ఏమనుకుంటాం అంటే నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, నేను రెగ్యులర్గా పే చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరైనా ఏజెంట్ వచ్చి అడిగితే కూడా మనం ఏం చెప్తామంటే నాకు ఆల్రెడీ ఉందని చెప్పేస్తాం. సింపుల్గా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పి దాట వేస్తాం. కానీ ఇదే హెల్త్ ఇన్సూరెన్స్ మనకి 20 సంవత్సరాల తర్వాత కూడా అదే కవరేజ్ ఉంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ మినిమం 30 lakhs to 40 lakhs అయినప్పుడు అప్పుడు ఏంటి పరిస్థితి? సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది సరిపోదు. కానీ ఈరోజే 3 లక్షలు ఉంటే సరిపోయేది, ఈరోజే 5 లక్షలు ఉంటే సరిపోయేది అనే విషయం కాకుండా ఒకవేళ ఈ టైంలో కూడా 40 లక్షలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు చూస్తూనే ఉన్నారు. కరోనా వైరస్కి సంబంధించిన కేసులు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అయిన కేసులు కూడా ఉన్నాయి. మరి 5 లక్షలు ఉంటే ఎట్లా సరిపోతుంది? అందుకోసమే చెప్తున్నాను, మినిమం మనం హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ ఎంత ఉందో అంత తీసుకోవడం మంచిది. రోజుకి మెడికల్ ఇన్ఫ్లేషన్ ప్రకారం మెడికల్ ఖర్చులు ఎట్లా ఉన్నాయంటే ఎవ్రీ 5 to 6 ఇయర్స్కి డబుల్ అవుతుంది. అంటే ఇవాళ ఒక సర్జరీ 3 లక్షలు అయితే 5 సంవత్సరాల తర్వాత 6 లక్షలు అవుతుంది. అట్లాంటి పరిస్థితిలో మనం హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్కి వెళ్ళడం చాలా అవసరం. హయ్యర్ సమ్ ఇన్ష్యూర్డ్ అంటే మనం ఇక్కడ ₹1,00,00,000 పాలసీని మనం చెప్పడం జరుగుతుంది. కేర్ అడ్వాంటేజ్ అనేది ఒక పాలసీ మనకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనకి కీ బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం హై సమ్ ఇన్ష్యూర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎఫోర్డబుల్ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్లో కూడా మీకు ఈ తక్కువ ప్రీమియం పే చేయడం వల్ల కూడా మనకు ఈ పాలసీ రావడం జరుగుతుంది. ఇందులో ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది ఉండదు. ఇందులో అదేవిధంగా ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆప్షనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆప్షనల్ బెనిఫిట్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. 80D కింద మనకు ఇందులో కట్టిన ప్రీమియం ఏదైతే ఉందో ట్యాక్స్ ఎగ్జింప్షన్ మనం పొందవచ్చు. ఇవి మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ కేర్ అడ్వాంటేజ్.
ఈ పాలసీ తీసుకోవాలంటే అసలు ఏజ్ ఎంత ఉండాలి మనకి? మినిమం టు మినిమం ఇండివిజువల్‌గా ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. కేవలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఉన్న ఎవరికైనా మనం ఈ పాలసీ ఇండివిజువల్‌గా ఇవ్వచ్చు. ఒకవేళ ఫ్యామిలీ ఫ్లోటర్‌లో అయితే 91 డేస్ అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా! 91 డేస్ వాళ్ళకి కంప్లీట్ అయినట్టయితే వాళ్ళని ఫ్యామిలీ ఫ్లోటర్‌లోకి తీసుకోవచ్చు. మరి మాక్సిమం ఏజ్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఫ్లోటర్‌లో అయితే మాక్సిమం ఏజ్ 24 ఇయర్స్ నిండే వరకు వాళ్ళు ఫ్యామిలీ ఫ్లోటర్‌లో కొనసాగవచ్చు. లేదా ఒకవేళ అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలైతే మనకి 3 మంత్స్ వరకు వాళ్ళని ఫ్యామిలీ ఫ్లోటర్స్‌లో జాయిన్ చేయడానికి కుదరదు. మాక్సిమం ఏజ్ అయితే మనకి నో లిమిట్ అనమాట. అంటే క్యాపింగ్ అనేది లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన రెండే 2 విషయాలు. మనం ఇండివిడ్యువల్ పాలసీ తీసుకుంటున్నామా? ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటున్నామా? ఇండివిడ్యువల్ పాలసీ అయితే 5 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. లేదా ఫ్యామిలీ ఫ్లోటర్‌లో అయితే చిన్న పిల్లలకి 91 డేస్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఇండివిడ్యువల్ పాలసీ, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ ఇక్కడ మనం పే చేసే విధానం ఏదైతే ఉందో 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ అనే ప్రీమియమ్స్ ఉన్నాయి. అంటే మనం 3 ఇయర్స్ ప్రీమియం ఒకేసారి పే చేయొచ్చు. అలా చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే మనకి 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ 2% అంటే 2 ఇయర్స్ ప్రీమియం కూడా ఒకేసారి పే చేస్తే మనకి 7.5% డిస్కౌంట్ వస్తుంది. 1 ఇయర్ పే చేస్తే నార్మల్‌గా రెగ్యులర్‌గా అది పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పాలసీ టర్మ్ కూడా మనం 3 వేరియంట్‌లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కోపేమెంట్. ఈ కోపేమెంట్ అంటే ఎవరికైతే 60 ఇయర్స్ ఉన్నాయో అంటే 60 ఇయర్స్ అంటే అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అంటే 60, 61, 62, 63 ఈ విధంగా ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళు ఎంట్రీ ఏజ్ 61 తర్వాత వాళ్ళకి 20% అనేది కోపేమెంట్ పడుతుంది. ఒకవేళ మీరు పాలసీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు 59 ఇయర్సే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మీకు కోపేమెంట్ పడదు. ఈ కోపేమెంట్ తప్పించుకోవాలంటే మనం చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే బిఫోర్ 60 మనం ఈ పాలసీ తీసుకోవాలి. అప్పుడు మనకి కోపేమెంట్ అనేది పడదు. ఓకేనా? అలౌడ్ రిలేషన్షిప్స్ అంటే మన పాలసీ మన కోసం మనం తీసుకోవచ్చు. సెల్ఫ్‌గా తీసుకోవచ్చు, భార్య కోసం తీసుకోవచ్చు, పిల్లల కోసం తీసుకోవచ్చు, ఫాదర్ కోసం, మదర్ కోసం, సిస్టర్ కోసం, బ్రదర్ ఇల్లా, మదర్ ఇల్లా, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్ ఇట్లా ఎవరి కోసమైనా మనం పాలసీ తీసుకోవచ్చు. వాళ్ళకి మనం గిఫ్ట్‌గా కూడా ఈ పాలసీని ఇవ్వడం జరుగుతుంది. అలా కూడా ఇవ్వచ్చు. వెయిటింగ్ పీరియడ్స్. ఈ వెయిటింగ్ పీరియడ్ గురించి మనం మాట్లాడదాం. వెయిటింగ్ పీరియడ్ అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత 30 డేస్ వరకు మనకు ఎటువంటి కవరేజ్ ఉండదు. 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అంటే కొన్ని రకాల ఎలిమెంట్స్, నేమ్డ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ నేమ్డ్ ఎలిమెంట్స్ గురించి నేను ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 24 మంత్స్‌లో ఆ నేమ్డ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కవరేజ్ ఇవ్వడం జరగదు. ఈ 24 మంత్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ నేమ్డ్ ఎలిమెంట్స్‌కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే మనం పాలసీ తీసుకోవడానికి ముందు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానిని మనం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటాము. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మనం పాలసీ తీసుకున్న తర్వాత 48 మంత్స్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మనకి ఈ పాలసీ కవరేజ్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ తొందరగా మనం పాలసీ తీసుకొని మనం 24 మంత్స్ ఏదైతే కంప్లీట్ చేసుకున్నామో అన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని మనం కవర్ చేసుకోగలగడానికి అవకాశం ఉంది. అదే ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా పాలసీ తీసుకొని 48 మంత్స్ తొందరగా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే 48 మంత్స్ కంప్లీట్ అయిపోతే మనకి కంప్లీట్‌గా హెల్త్ కవరేజ్‌కి వస్తుందని చెప్పేసి ఒక ధైర్యంతో ఉండొచ్చు. అది ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు. ప్రీ ఎగ్జిస్టింగ్ లేని వాళ్ళు 24 మంత్స్ తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఇది వెయిటింగ్ పీరియడ్ యొక్క ఉద్దేశ్యం.
ముఖ్యంగా పాలిసీలో బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం చెక్ చేద్దాం. ఇన్ పేషెంట్‌కి సంబంధించిన అన్ని ఖర్చుల్ని అప్ టు సమ్ ఇన్‌ష్యూర్డ్ అంటే సపోజ్ ఇది రూ. 1,00,00,000 పాలిసీ కాబట్టి రూ. 1,00,00,000 వరకు ఎటువంటి లిమిట్స్ లేకుండా మీరు ఆ అమౌంట్‌ని అవైల్ చేసుకోవచ్చు. అంటే అన్ని ఖర్చులు మనం ఈ రూ. 1,00,00,000లో అవైల్ చేసుకోవచ్చు. రూమ్ రెంట్ దగ్గర ఎలాంటి సబ్ లిమిట్ లేదు. ఐసీయూ చార్జెస్ దగ్గర కూడా ఎలాంటి సబ్ లిమిట్ లేదు. ఇంకొకటి ఈ పాలిసీ తీసుకున్న వాళ్ళకి ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు కూడా ఈ పాలిసీలో కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్ రీఛార్జ్ అనేది వన్స్ ఇన్ ఏ పాలిసీ ఇయర్, ఎవ్రీ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే రూ. 1,00,00,000 మీరు పాలిసీ తీసుకున్నారనుకోండి, ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్‌గా 1,00,00,000 వరకు మీరు ఈ ఆటోమేటిక్ రీఛార్జ్ ఫెసిలిటీని పొందవచ్చు. అంబులెన్స్ కవర్ కూడా మీకు అప్ టు సమ్ ఇన్‌ష్యూర్డ్ అంటే రూ. 1,00,00,000 పాలిసీ కాబట్టి రూ. 1,00,00,000 వరకు మీకు అంబులెన్స్ ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్గాన్ డోనార్ ఎక్స్‌పెన్సెస్ కూడా మీకు రూ. 1,00,00,000 వరకు కవర్ చేయడం జరుగుతుంది. నో క్లెయిమ్ బోనస్. ఇది నేను రూ. 1,00,00,000 అని ఎందుకు చెప్తున్నా అంటే మీరు రూ. 1,00,00,000 ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా. ఈ పాలిసీ మనకి 25,00,000 కవరేజ్ ఉంది, 50,00,000 కవరేజ్ ఉంది, 1,00,00,000 కవరేజ్ ఉంది. నేను ఇక్కడ 1,00,00,000 కవరేజ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకున్నా కాబట్టి 1,00,00,000నే నేను మీకు ఎక్స్‌పోజ్ చేయడం జరుగుతుంది. నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది. ఇక్కడ నో క్లెయిమ్ బోనస్ ఇన్‌బిల్ట్‌గా 50% ఉంటుంది. నో క్లెయిమ్ బోనస్ అనేది ఆప్షనల్ కూడా ఒక రైడర్ అనేది ఉంది. దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా 100% బోనస్ రావడం జరుగుతుంది. టోటల్‌గా మనకి ఈ ఆప్షనల్ కవర్‌తో పాటు 150% నో క్లెయిమ్ బోనస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ పాలిసీలో. హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ అనుకున్నాం గదా! అన్నీ మనకు రూ. 1,00,00,000 వరకు కవరేజ్. అసలు హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏమిటి అంటే రూమ్ చార్జెసు, నర్సింగ్ ఎక్స్‌పెన్సెస్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ చార్జెసు, సర్జన్ ఫీజు, డాక్టర్ ఫీ, అనెస్థేసియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ చార్జెస్, ఇఫ్ యూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఇన్ పేషెంట్ అంటే 24 అవర్స్ ఎవరైతే హాస్పిటల్‌లో ఉంటారో ఈ పాలిసీ తీసుకున్న వాళ్ళకి ఈ హాస్పిటల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. డే కేర్ ట్రీట్మెంట్. ఒకవేళ 24 గంటలు హాస్పిటల్‌లో లేకుండా అంటే 24 అవర్స్ కాకుండా ఒక 1 అవరో, 2 అవరో, 3 అవరో ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని డే కేర్ ట్రీట్మెంట్ అంటాము. డే కేర్ ట్రీట్మెంట్‌లో మనం ఒకసారి అడ్మిట్ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం అనేది ఈ 2 ప్రాసెస్‌లు జరగాలి. వితిన్ 2 అవర్సో, వితిన్ 4 అవర్సో, వితిన్ 5 అవర్సో అలా డిశ్చార్జ్ అవ్వడము, లేకపోతే అడ్మిట్ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం జరిగితే దాన్ని డే కేర్ ట్రీట్మెంట్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. 540 రకాల డే కేర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెథడ్స్. ఈ రోజుల్లో ఏందంటే రోబోటిక్ టెక్నాలజీ అని ఇంకా సమ్ అదర్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీకి సంబంధించిన అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు 1 బై 1 ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఒకసారి చూడండి. మనం రూమ్ రెంట్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాంగా. మ్యాక్సిమం చాలా హెల్త్ రకాల పాలిసీస్‌లో ఎట్లా ఉంటుందంటే 7,500 వరకు మనకి రూమ్ రెంట్ పే చేయడం జరుగుతుంది. సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ అని 7,500 అని ఇట్లా 10,000 అని ఒక కండిషన్‌తో మనకి పాలిసీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు హాస్పిటల్‌లో ఎన్ని రకాల రూమ్ రెంట్స్ అవైలబుల్ ఉన్నాయో అంటే సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూము, డీలక్స్ రూము, షూట్ రూము, ఇంకా మహారాజా డీలక్స్ రూము ఇలా ఎన్ని రకాలుగా మనకి అవైలబుల్ ఉంటాయో అన్ని రకాలు ఏదైనా మనం తీసుకోవచ్చు ఇక్కడ. అది అంటే రూమ్ రెంట్‌లో ఎటువంటి క్యాపింగ్ లేదనమాట. రూమ్ రెంట్ క్యాపింగ్ ఎప్పుడు ఉంటుంది? ఒక నార్మల్ పాలిసీస్ తీసుకున్నప్పుడు, ఒక కండిషన్ బేస్డ్ పాలిసీ తీసుకున్నప్పుడు మీకు రూమ్ రెంట్ మీద కండిషన్ ఉంటుంది. ఇక్కడ అలాంటి కండిషన్ అనేది ఏమీ లేదు. అంబులెన్స్ కవర్స్ కూడా మనకి రెగ్యులర్‌గా కొన్ని పాలిసీస్‌లో
మీకు 500 ఇస్తాము, 1500 ఇస్తాము, 2000 ఇస్తాము, 4000 ఇస్తామని అట్లా కండిషన్ ఉంటుంది. ఇక్కడ మనకు అట్లాంటి కండిషన్లు ఏం లేవు. ఆ అంబులెన్స్‌కి ఎంత ఖర్చయితే అంత ఇచ్చేస్తారు. ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్ కూడా మనకి మాక్సిమం చాలా రకాల హెల్త్ పాలిసీస్‌లో ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్ ఒక కండిషన్ బేస్డ్ ఉంటుంది. 50,000 ఇస్తాము, 1,00,000 ఇస్తాము, 2,00,000 ఇస్తాము, 3,00,000 ఇస్తాము. ఇక్కడ అదేం లేదు. మీకు ఎంత ఖర్చయితే అంత అప్ టు సమ్ ఇన్‌ష్యూర్డ్. అంటే ఇక్కడ ₹1,00,00,000 పాలిసీ తీసుకుంటే అప్ టు ₹1,00,00,000 వరకు మీకు ఇక్కడ ద ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ రీచార్జ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం ఇక్కడ చూడండి ఆటోమేటిక్ రీచార్జ్‌లో మనకి సపోజ్ ఇప్పుడు ₹1,00,00,000 కవరేజ్ తీసుకున్నాం. ఫస్ట్ క్లెయిమ్‌లో మనకి ₹1,00,00,000 అయిపోయిందనుకోండి. మళ్ళీ సెకండ్ క్లెయిమ్‌కెళ్ళేటప్పుడు ఇంకొక ₹1,00,00,000 ఆటోమేటిక్‌గా మనకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రెండో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ₹1,00,00,000 కవరేజ్ తీసుకున్నారు. ఫస్ట్ క్లెయిమ్‌లో ₹1,00,000 అయిపోయింది. సెకండ్ క్లెయిమ్‌లో ఎంత ఉంటుంది మనకి? అంటే ₹1,00,00,000 కవరేజ్‌లో 1,00,000 అయిపోయింది కదా! అప్పుడు అట్లాంటి టైంలో 99 లాక్స్ ఉంది కదా! ఈ కేర్ అడ్వాంటేజ్ ప్లాన్‌లో ఇంకొక ₹1,00,00,000 యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 1,99 లాక్స్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ పర్పస్ సినారియో 1, 2, 3 అని ఇచ్చాము. ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకొక విషయం ఇదొక డిఫరెంట్ ఆప్షన్ అన్నమాట. రూమ్ రెంట్ మోడిఫికేషన్. మనం ఏమనుకున్నాం ఈ పాలిసీలో రూమ్ రెంట్ ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూము, డీలక్స్ రూము, షూట్ రూము ఇట్లా ఇంకేది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనకి మన ప్రీమియం తగ్గాలంటే రూమ్ రెంట్ మోడిఫికేషన్ చేసుకుంటే అంటే నాకు సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ సరిపోతుంది. ఇంక మిగతా ఏమి వద్దు అనుకుంటే మీరు మీ ప్రీమియంని తగ్గించుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇంకొకటి స్మార్ట్ సెలెక్ట్. మీ ప్రీమియం తగ్గించుకోవాలంటే ఇది ఒక ఆప్షన్. స్మార్ట్ సెలెక్ట్‌లో ఒక లిస్టెడ్ హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. ఆ లిస్టెడ్ హాస్పిటల్‌లో మాత్రమే మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నామని మీరు ప్రిపేర్ అయితే మీరు ప్రీమియం తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ లిస్టెడ్ హాస్పిటల్‌లో కాకుండా వేరే హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు మీకు 20% కోపేమెంట్ అనేది పడుతుంది. ఇది మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అవసరమా కాదా అని. నో క్లెయిమ్ బోనస్ సూపర్. అంటే నార్మల్‌గా కేర్ అడ్వాంటేజ్ ప్లాన్‌లో ఒకవేళ మనం పాలిసీ యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ ఒక 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10%, ఫోర్త్ ఇయర్ 10%, ఫిఫ్త్ ఇయర్ 10% అట్లా 50% వరకు నో క్లెయిమ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా మనకి ఎక్స్ట్రా బోనస్ కావాలంటే నో క్లెయిమ్ బోనస్ సూపర్ అనే ఒక ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా 100% బోనస్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మీకు సినారియోస్ ఇచ్చాము చూడండి. మనము ఒకవేళ ₹1,00,00,000 పాలిసీ తీసుకుంటే ఒక 5 సంవత్సరాల పాలిసీ మనం యూజ్ చేయకపోతే మనకు టోటల్‌గా 2,50,00,000 కవరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సినారియోస్ చూసేసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అర్థం కాకపోతే నన్ను అడగండి నేను చెప్తాను. కానీ నో క్లెయిమ్ బోనస్ సూపర్ మీద ఒక ప్రత్యేకంగా ఒక వీడియో అనేది నేను తీస్తాను. అది చూడండి. ఇంకొకటి ఇది ఒక అద్భుతమైన ఆఫరు. ఇలాంటి ఆఫరు ఉంది అంటేనే అబ్బా! ఇంతకంటే ఇంక ఆఫర్ ఏముందిలే అని అనుకోవచ్చు. ఇదేంటంటే ఆఫరు ఈ కేర్ షీల్డ్ అనేది ఒక యాడ్ ఆన్ కవరేజ్. అంటే యాడ్ ఆన్ కాదు. ఇది ఒక ఆప్షనల్ బెనిఫిట్. ఈ పాలిసీ తీసుకునేటప్పుడు ఈ కేర్ షీల్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి మీకు పాలిసీ అంటే క్లెయిమ్ అయినప్పుడు సపోజ్ ఒక 10,00,000 బిల్ అయిందనుకోండి. ఆఫీస్‌లో మనకి హాస్పిటల్‌లో 10,00,000 బిల్ అయిందనుకోండి. ఈ 10,00,000లో ₹8,00,000 మనకొస్తాయి. ₹2,00,000 రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ₹2,00,000 అనేది నాన్ పేయబుల్ ఎక్స్‌పెన్సెస్. నాన్ పేయబుల్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ అటెండెంట్ చార్జెస్, గ్లౌజులు, మాస్కులు, ఈ కరోనా వస్తే పీపీ కిట్లు, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా! వీటికి నార్మల్‌గా హెల్త్ పాలిసీలో కవర్ చేయరు. దీన్నంటే నాన్ మెడికల్ ఐటెమ్స్ అంటారు.
సో వీటిని కవర్ చేయదు. వీటిని కూడా కవర్ చేయాలంటే మనం ఈ కేర్ షీల్డ్ అనే పాలసీని, కేర్ షీల్డ్ అనే ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే నాన్ పేయబుల్ ఎక్స్‌పెన్సెస్ కూడా కవర్ అయితాయి. ఒకటి. రెండోదేంటంటే కేర్ షీల్డ్ అనేది ఒక అద్భుతమైన బెనిఫిట్. ఇప్పటి వరకు నార్మల్‌గా మనం పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్ అయిన అమౌంట్‌లో ఒక 10-20% అనేది మనం చేతి నుంచి పే చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే అది నాన్ మెడికల్ థింగ్స్ అన్నమాట. ఈ నాన్ మెడికల్ థింగ్స్ ఏంటి అంటే ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు ఏమైందంటే అందరికి హెల్త్ పాలసీలున్నాయి. ఒక్కొక్కరికి నాన్ మెడికల్ థింగ్స్ ఒక 10,00,000 బిల్ అయితే 4,00,000, 5,00,000 నాన్ మెడికల్ పేమెంట్సే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏందంటే పీపీ కిట్స్, గ్లౌజెస్, మాస్క్స్, అటెండీ చార్జెస్ ఇంకా అదర్ ఐటెమ్స్ ఇలాంటి మోర్ దాన్ మన హాస్పిటల్ బిల్ కంటే అవే ఎక్కువయ్యే పరిస్థితిలో ఉంది. దీనికోసం మళ్ళీ కరోనాకు ఒక పాలసీ, ఆ పాలసీ, ఈ పాలసీ, యాడ్ ఆన్ పాలసీ ఇట్లా మనం ఆలోచించడం జరుగుతుంది. ఇక నుంచి అట్లాంటి ఆలోచించాల్సింది ఏమీ లేదు. కేర్ షీల్డ్ అనే ఒక ఆప్షన్ తీసుకోవడం వల్ల మీకు ఈ నాన్ మెడికల్ థింగ్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. రెండోది నో క్లెయిమ్ బోనస్ షీల్డ్. ఈ నో క్లెయిమ్ బోనస్ షీల్డ్ ఇందులో ఏంటంటే మీరు ఒకవేళ మీరు తీసుకున్న పాలసీ ₹1,00,00,000 అయితే ఒక ₹1,00,000 బిల్ అయిందనుకోండి, ఈ సంవత్సరం క్లెయిమ్ చేసుకున్నారు. నెక్స్ట్ టైము నో క్లెయిమ్ సూపర్ బెనిఫిట్ అంటే బోనస్ అనేది రాదు. మళ్ళీ తర్వాత సంవత్సరం యూజ్ చేసుకోకపోతే అప్పుడు బోనస్ వస్తుంది. అంటే కేవలం ఒకవేళ ₹10,000 యూజ్ చేసుకున్నా మనకొచ్చే బోనస్ అనేది మనం మిస్ అవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో ఈ కేర్ షీల్డ్ అనే ఆప్షన్‌ని తీసుకోవడం వల్ల మనకు ఈ అప్ టు 25% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్. సపోజ్ ₹1,00,00,000 పాలసీ తీసుకున్నారు. మీరు 25,00,000 వరకు బిల్లు వాడుకున్నా అంటే క్లెయిమ్ చేసుకున్నా నో క్లెయిమ్ బోనస్ అనేది మీకు డిస్టర్బ్ అవ్వదు. ఇదొక అద్భుతమైన అవకాశం. మూడోది ఇన్‌ఫ్లేషన్ షీల్డ్. అంటే మనకి వాడుకోకపోతే ఓకే. మనకు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. వాడుకుంటే ఆ సంవత్సరం రాదు. ఇట్లా మనకి ఒక కాలిక్యులేషన్ అనేది ఉంది. కానీ ఈ నార్మల్ పాలసీలు తీసుకునేటోళ్ళు ఉంటారు కదా! 5,00,000, 10,00,000 ఇట్లా తీసుకుంటే ఇవాళ 5,00,000 పాలసీ తీసుకొని 5,00,000కే పేమెంట్ చేసుకుంటా పోతారు. ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద డిసీజ్ వచ్చిందనుకోండి. అప్పుడు ఒక 50,00,000 బిల్ అయిందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? 5,00,000 పే చేస్తాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు. మిగతాదంతా మన చేతి నుంచి పే చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక అవకాశం ఏందంటే యాస్ ఫర్ ఇన్‌ఫ్లేషన్ ప్రకారము సపోజ్ ఈ సంవత్సరం ఇన్‌ఫ్లేషన్ అనేది ఒక 5% ఉందనుకోండి. మన ₹1,00,00,000 పాలసీ ఉంది కదా! 5% మనకి కవరేజ్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ₹1,00,00,000 5,00,000. అదే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5% ఉంది. లేకపోతే 6% ఉందనుకో. 1,05,000కి ఇంకొక 6 యాడ్ చేస్తాం. 1,11,00,000. అట్లా ఇన్‌ఫ్లేషన్ ప్రకారం కూడా మన కవరేజ్ పెరగడం జరుగుతుంది. ఈ విధంగా కేర్ షీల్డ్ అనే బెనిఫిట్‌ని మీరు ఖచ్చితంగా ఎవరైతే ఇంతకుముందు యూజ్ చేయలేదో అంటే ఎవరికైతే లేదో ఈ బెనిఫిట్ ఆల్రెడీ పాలసీ ఉన్నవాళ్ళు ఈ కేర్ షీల్డ్ అనేది రెన్యువల్ టైంలో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు ఈ 3 బెనిఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది మన కేర్ అడ్వాంటేజ్ యొక్క బెనిఫిట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ ఓపికగా ఇంతసేపు విన్నందుకు మరొక్కసారి మా ధన్యవాదాలు. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా ఫర్దర్ వీడియోస్‌లో నేను మళ్ళీ కవర్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం పాలసీ యొక్క బెనిఫిట్స్, కండిషన్స్ ఇలాంటివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నాదొక ప్రయత్నం. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బెనిఫిట్ గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఫర్దర్ వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బై బాయ్. థ్యాంక్ యూ.